మనం వెలుగులో ఉన్నామా చీకటిలో ఉన్నామా అనేటువంటి పెద్ద సంశయం. ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా మనము వెలుగులో ఉన్నామా చీకటిలో ఉన్నామా అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న. చూడండి, ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయనకి ఏ రోగం ఉందో పరిశీలన చేయడానికి మెడికల్ టెస్ట్ చేయిస్తారు, అవునండి. అలాగే మనం ఆధ్యాత్మికంగా మనము ఏ పరిస్థితుల్లో ఉన్నాము ఎలా ఉన్నాము అని తెలుసుకోవడానికి ఒక టెస్ట్, సెల్ఫ్ టెస్ట్ మనం చేసుకోవచ్చు. అదేంటో తెలుసా? దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మనం యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 2వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేద్దాం. 2వ అధ్యాయంలో ఉన్న 29 వచనాలని మనం ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేద్దాం. మొదటి వచనం, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై మీకు ఈ సంగతులు వ్రాయిచున్నాను. యోహాను సంఘాన్ని ప్రేమించి చిన్నపిల్లలారా అని సంబోధిస్తున్నాడు. ఎందుకంటే సంఘానికి కాపరి తండ్రి లాంటివాడు కాబట్టి సార్వత్రిక సంఘానికి యోహాను రాస్తూ ఉన్నాడు, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై మీకు ఈ సంగతులు వ్రాయిచున్నాను. ఎందుకు రాస్తున్నాడు? మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. చూడండి, 1వ అధ్యాయం 4వ వచనం, మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులు వ్రాయిచున్నాము. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులు వ్రాయిచున్నాము. అక్కడ మేము ఈ సంగతులు వ్రాయిచున్నామంటాడు. 2వ అధ్యాయంలో ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను అని అంటాడు. 1వ అధ్యాయంలో మిగిలినటువంటి ఆనాటి అపోస్తుల సహకారముతో వ్రాసినటువంటి అధ్యాయము. 2వ అధ్యాయము తాను వ్యక్తిగతంగా సార్వత్రిక సంఘానికి దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి వ్రాసినటువంటి సందర్భము. ఎందుకని రాస్తున్నాడట? మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఎవడైనను పాపము చేసిన ఎడల అంటే పాపము చేయడానికి లైసెన్స్ కలిగి ఉండడం కాదు, కానీ ఇఫ్ ఎనీబడి ఈజ్ ఎ సిన్నర్, అవర్ ఫ్రెండ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ విత్ అవర్ ఫాదర్. ఒకవేళ మనలో ఎవరైనా పాపి అయినవాడు ఉంటే, అంటే ఇంకా క్షమించబడిన వాడు ఉంటే, వానికి తండ్రి యొద్ద మనకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి ఉత్తరవాది ఉన్నాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూడగలుగుతాం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. పుట్టినోట్ 4 ఉంది చూడండి, అక్కడ ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసేది, ప్రాయశ్చిత్తం కలిగించేది ప్రభు అయిన యేసు అని యోహాను మన పాపముల క్షమాపణ కొరకు వ్రాస్తున్నటువంటి సందర్భం. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మనకు ప్రాయశ్చిత్తమే కాదు, సర్వలోకములో ఉన్న సార్వత్రిక సంఘమునకు ప్రాయశ్చిత్తము కలిగించేది ప్రభు అయిన యేసు. కాబట్టి యేసు అనేటువంటి రక్షకుడు తాను పాపములు క్షమించేవానిగా ఈ సొసైటీకి, మానవాళికి లేదా సార్వత్రిక సంఘానికి విశదీకరిస్తున్నాడు యోహాను. చూడండి 3వ వచనం, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. దేని వలన? మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. నీకు ప్రభు అయిన యేసు తెలుసా? నీకు ప్రభు అయిన యేసుక్రీస్తు తెలుసా? నీ దేవుడెవరో నీకు తెలుసా? నీ దేవుడు నీ దేవునికి నీతో పరిచయం ఉందా అని అడిగితే ఒక వ్యక్తి చెప్పగలగాలి, అవును, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరో నాకు తెలుసు అని. ఎలా తెలుసుకోగలమంటే ఆయన ఆజ్ఞలను గైకొనుట మూలంగా
ఆయనను మనం ఎరిగి ఉండగలం అని చెప్పి యోహాన్ చెప్పగలుగుతున్నాడు. ఇక్కడ 4వ వచనం, ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గై కొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఒకవేళ ప్రభు అయిన యేసు నాకు తెలుసు, ఆయన నా దేవుడు అని చెప్తూ ఆయన ఆజ్ఞలను కనుక నువ్వు గై కొనకపోతే సత్యము నీలో లేదు అని చెప్పి యోహాను విశదీకరిస్తున్నాడు. నీ దేవుడు నీకు తెలిసి ఉంటే, నీ దేవుడు నీవు ఎరిగి ఉంటే, నీ దేవుడిని నీవు ఎరిగి ఉంటే నీవు ఆయన ఆజ్ఞలను గైకొనడానికి ఇష్టపడతావు, ఆశపడతావు, ఆతృత పడతావు, వేగిరపడతావు. చూడండి 5వ వచనం, ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను అంటాడు కదా. ఇక్కడ 4వ అధ్యాయంలో 1వ వచనం అంటాడు కదా, 1వ అధ్యాయం 4వ వచనంలో మన సంతోషము పరిపూర్ణమొకటికే మీ సంగతులు వ్రాయిచున్నామని అంటాడు కదా. వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను అని అంటాడు. సంతోషము పరిపూర్ణమవడం, ఇక్కడ దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణం అవడం ఎందుమూలముగా? దేవుని యొక్క ఆజ్ఞలను మనం గైకొనటం మూలంగా. చూడండి, ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకునో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ఆయన్ను వెంబడిస్తున్నాం, యేసుక్రీస్తుని ఫాలో అవుతున్నాం, ఆయన్ను ఆరాధిస్తున్నాం, ఆయన వెంబడిస్తున్నాం అని చెప్పుకునేవాడు యేసును పోలి నడుచుకుంటాడట. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడుచుకునో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. అలా నడుచుకుని తీరాలి, యేసుక్రీస్తుని పోలి మనం నడవాలి అని చెప్పి యోహాను ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. యేసును పోలి నడవడానికి మనము తాపత్రయపడాలి. పౌలు అదే అంటాడు, నన్ను పోలి నడుచుకునడి. ఎందుకంటే నేను ప్రభువుని పోలి ఎలా నడుచుకుంటున్నానో మీరు నన్ను పోలి ప్రభువులాగా నడవండి. ఆయన ఎలాగో నడుచుకున్నానో అలాగే తానును నడుచుకుని బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీనివల్ల తెలుసుకునిచున్నాము. దేనివల్ల తెలుసుకుంటున్నాము? ఆయన యందు మనం ఉన్నామని దేనివల్ల తెలుసుకుంటున్నాము? ఆయన ఆజ్ఞలను గైకొనుట వలన మనము ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుంటున్నాము. ఇంకా 2వ అధ్యాయము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, ప్రియులారా, దేవుని యొక్క సేవకుని యొక్క పిలుపు లేదా దేవుని యొక్క సేవకుని మాట పలకరింపు ప్రేమతో కూడిందై ఉండాలి, వందనములు చెప్పేదిగా ఉండాలి, విధేయతతో కూడేది అయి ఉండాలి, అధికారంతో కూడిందై ఉండాలి, దైవత్వముతో కూడిందై ఉండాలి. అలాంటి పలకరింపు ఈ యొక్క దేవుని యొక్క సేవకుడైనటువంటి యోహాను తన యొక్క పత్రిక ద్వారా మొదటి అధ్యాయంలో చూసాం, 2వ అధ్యాయంలో 7వ వచనం ద్వారా కూడా చూస్తున్నాం. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ కొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయటం లేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. మీరు మొదటి నుంచి ఏ ఆజ్ఞనైతే మీరు వింటున్నారో అదే ఆజ్ఞను మీకు నేను రాస్తున్నాను. క్రొత్త ఆజ్ఞనేమి మీకు రాయడం లేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. మీరు గతంలో విన్నటువంటి దేవుని యొక్క వాక్యమే, మీకు ఇప్పటికీ తెలిసి ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యమే, ఆ ఆజ్ఞనే మీకు నేను వ్రాస్తూ ఉన్నాను. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయించున్నాను. ఆ ఆజ్ఞతో పాటుగా క్రొత్త ఆజ్ఞను కూడా వ్రాస్తున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందు మీ యందును సత్యమే. చీకటి గతించుచున్నది నిజమే. ఒక వ్యక్తి ప్రభువులోనికి రావడం, ఒక వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞను గైకొనడం చీకటి జీవితానికి స్వస్తి పలకడం అని అర్థం. చీకటి జీవితానికి ఇక టాటా బై బై అని చెప్పడం అని అర్థం. దేవుని యొక్క వాక్యాన్ని గైకొనడం అనేది
వెలుగులోనికి నడిపించబడడం అని అర్థం. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందు మీ అందును సత్యమే అని దేవుని యొక్క వాక్యంలో మనం చదవగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఆయన యందు నడుచుకోవడం, ఆయన ఆజ్ఞను గైకొనడం, మనము వెలుగులోనికి నడవడం, చీకటికి స్వస్తి చెప్పడం, చీకటి గతించిపోయింది అని చెప్పడం, వెలుగులోనికి మనం నడవడం అని అర్థం. 9వ వచనం, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. మనం వెలుగులో ఉన్నామా, చీకటిలో ఉన్నామా అనేటువంటి పెద్ద సంశయం. ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా మనము వెలుగులో ఉన్నామా, చీకటిలో ఉన్నామా అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న. చూడండి, ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయనకి ఏ రోగం ఉందో పరిశీలన చేయడానికి మెడికల్ టెస్ట్ చేయిస్తారు, అవునండి. అలాగే మనం ఆధ్యాత్మికంగా మనము ఏ పరిస్థితుల్లో ఉన్నాము, ఎలా ఉన్నాము అని తెలుసుకోవడానికి ఒక టెస్ట్, సెల్ఫ్ టెస్ట్ మనం చేసుకోవచ్చు. అదేంటో తెలుసా? 9వ వచనంలో ఉంది, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఎప్పటి వరకునో చీకటిలోనే ఉన్నాడు. మనం వెలుగులో ఉన్నాం, దేవునితో సంబంధం కలిగి ఉన్నామని చెప్పుకొచ్చు మనం సహోదరుని ద్వేషిస్తుంటే మనం వెలుగులో ఉన్నట్టు కాదు, చీకటిలోనే ఉన్నట్టు. ఇది ఒక సూచన. నీవు ద్వేషిస్తున్నావా ఎవరినైనా? నీలో ద్వేషభావం ఉందా ఎవరి మీదనైనా? ఆఖరికి నీకు ఎంతో అపకారం చేసినటువంటి, నిన్ను శత్రువుగా భావించినటువంటి వారి మీద కూడా నీకు ద్వేషం ఉండడానికి వీలు లేదు. తన సహోదరుని మీద ద్వేషభావం కలిగి ఉన్నవాడు వెలుగులో నడవడం లేదు, చీకటిలో మిగిలిపోయాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి మనం వెలుగులో ఉన్నామని చెప్పడానికి ఆ వ్యక్తిని దేవునికి అప్పగించాలి. దేవుని బట్టి ఆ వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేయగలగాలి. దేవునికి స్తోత్రం. ఇది చెప్పడం ఈజీ, ఇది వినడం ఈజీ, ఇది పాటించడం అనేది చాలా 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 కష్టం. వ్యక్తిగత జీవితాల్లో అనేకమైనటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అనేకమైన సందర్భాలు గుండా మన జీవిత ప్రయాణం వెళ్తూ ఉంటుంది. మీ జీవితంలో ఎప్పుడైనా మిమ్మల్ని శత్రువుగా భావించిన వారిని మీరు ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చారా? ఇచ్చి చూడండి, ఆ రోజు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత నెమ్మదిగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. నిన్ను శత్రువుగా భావించిన వానితో నీవే వెళ్ళి పలకరించి చూడు, ఎంత సంతోషంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. ద్వేషభావం అనేది ప్రక్కన పెట్టి మనము ప్రేమ తత్వాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడినట్లయితే, ఒక అడుగు వేసినట్లయితే దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు అనేటువంటి ఒక గొప్ప అనుభవంలోనికి మనం వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 10వ వచనం, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదియూ లేదు. అతనిలో ఏ అభ్యంతరం లేదు. తన సహోదరుని ప్రేమిస్తున్నాడా? అయితే వెలుగులో ఉన్నాడు. తన సహోదరుని ద్వేషిస్తున్నాడా? అయితే చీకటిలో ఉన్నాడు. 11వ వచనం, తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేసిన గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. తన సహోదరుని ద్వేషించువాడు తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియక గుడ్డితనంలో ఉన్నాడు. కాబట్టి తను వెళ్ళిపోతున్నాడు. చిట్ట చివరికి నరకాగ్నికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. తాను వెళుతున్నటువంటి ఆ గమ్యం కనిపించదట. అదే మనము ద్వేషభావాన్ని ప్రక్కన పెట్టినట్లయితే అనుకున్నంత ఈజీ కాదు, చెప్పుకున్నంత ఈజీ కాదు. ప్రేమించడం అనేది దానికి గట్స్ కావాలి, ప్రేమించడానికి ఒక తెగింపు కావాలి, ప్రేమించడానికి ద్వేషభావాన్ని ప్రక్కన పెట్టడానికి, నిన్ను శత్రువుగా పరిగణిస్తున్న వారిని నీవే ప్రేమించడానికి, నిన్ను శత్రువుగా పరిగణిస్తున్నటువంటి వారిని, నీకు అపకారం చేసినటువంటి వారికి నీవుగా తగ్గించుకుని నీవు ప్రేమించడం అనేది, నీవు పలకరించడం అనేది, అది వెలుగులో నడుచుచున్నాను అనే దానికి ఒక సూచన. ఆ రోజు మన జీవితంలో ఎంతో ఆత్మసంతృప్తి, ఎంతో ఆనందం, ఎంతో ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన అనుభూతి కలుగుతోంది. ఇది లోకానికి చేతగానితనంగా అనిపించవచ్చు, కానీ దేవుని ఆత్మ కలిగినటువంటి వారికి, దేవునిలో నడుచుచున్న వారికి వెలుగులో నడుచుచున్నాడు అనేటువంటి ఒక సూచనగా ఉంది. చూడండి 12వ వచనం, చిన్నపిల్లలారా. చూడండి,
యోహాను ఎక్కడ పలకరించిన సౌమ్యముతో కూడినటువంటి, ప్రేమతో కూడినటువంటి, విధేయతతో కూడినటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆ పలకరింపు. ప్రియులారా, చిన్నపిల్లలారా, చూడండి, చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి గనుక మీకు వ్రాయిచున్నాను. మీకు ఎందుకు రాస్తున్నాను తెలుసా? మన సంతోషము పరిపూర్ణమగుటకై మీ సంగతులు వ్రాయిచున్నాము. తర్వాత, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఇంకా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి గనుక మీకు వ్రాయిచున్నాను. ఎందుకు వ్రాస్తున్నాడో ఒక క్లారిటీ ఉంది. ఏమి వ్రాస్తున్నాడో ఒక క్లారిటీ ఉంది. ఏమి బోధిస్తున్నాడో ఒక క్లారిటీ ఉంది. నేటి దైవజనునికి కూడా అలాంటి క్లారిటీ కావాలి. ఏమి బోధిస్తున్నాడో తనకు క్లారిటీ ఉండాలి. ఎందుకు బోధిస్తున్నాడో క్లారిటీ ఉండాలి. ఎవరికి బోధిస్తున్నారో క్లారిటీ ఉండాలి. ఏదో సమయం ఉంది కదా అని లేచి ఏదో బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఏదో తనకు తోచింది చెప్పేయడం అది దేవుని యొక్క చిత్తానుసారమైంది కాదు, కానేరదు. కాబట్టి భక్తుడైనటువంటి యోహాను చెప్తున్నాడు, చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి గనుక మీకు వ్రాయిచున్నాను. 13వ వచనం, తండ్రులారా, మీరు ఆది నుండి యున్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టిని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులకు రాస్తున్నాడు, తండ్రులకు రాస్తున్నాడు, చిన్నపిల్లలకి రాస్తున్నాడు, ఏమంటే సంఘం అంతటికి రాస్తున్నాడు. ప్రతి ఒక్కరి మీద దృష్టి పెట్టాడు. ఆత్మ సంబంధమైనటువంటి తండ్రిగా ఈ యొక్క యోహాను. తండ్రులు ఆది నుండి తెలిసిన వారు, పెద్దవారు కదండి, అనుభవం కలిగిన వారు కదండి. అనుభవం కలిగిన ఉన్నవారు మీరని చెప్తున్నాడు. యవనస్తులు, మీరు దుష్టిని జయించి ఉన్నారు. 14వ వచనం, చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులు బలవంతులు. దేన్ని బట్టి బలవంతులు? శరీర దేహ దారుఢ్యాన్ని బట్ట, 6 ప్యాక్ని బట్ట, తన యొక్క శరీర సౌష్ఠవాన్ని బట్ట, లేదంటే యవ్వన వయసులో ఉన్న ఆరోగ్యాన్ని బట్ట, దేనిని బట్టి యవ్వనస్తుడు బలవంతుడు? ఇక్కడ వ్రాస్తున్నాడు, యవ్వనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది కాబట్టి మీరు బలవంతులు. మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం మీలో నిలిచి ఉంది కాబట్టి మీరు దుష్టుని జయించి ఉన్నారు. యవనస్తులకి యొక్క యోహాను తన యొక్క పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాడు. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టిని జయించి ఉన్నారు కనుక మీరు రాయిచున్నాను. 15వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకాన్ని ప్రేమించొద్దు, లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకాన్ని ప్రేమిస్తుంటే తండ్రి ప్రేమ ఉండదు. తండ్రిని ప్రేమిస్తుంటే లోకాన్ని ప్రేమించడు. లోకమును దానిలో ఉన్న దానిని నువ్వు ప్రేమించలేకపోతున్నావంటే నువ్వు తండ్రిని ప్రేమిస్తున్నావని. నువ్వు తండ్రిని ప్రేమిస్తున్నాను అని చెప్పి లోకమును నువ్వు ప్రేమించలేవు. లోకములో ఉన్న వాటిని ప్రేమించలేవు. 16వ వచనం, లోకములో ఉన్నదంతయు, ఏముంది లోకంలో అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంభమును. శరీరాశయు, శరీర సౌఖ్యం, శరీర సుఖం కోసం ఆశ. అంతేకాదు నేత్రాశ, చూసిందల్లా కావాలి అనుకునేటువంటి నేత్రాశ. జీవపు డంభము అంటే గర్వం. ఈ భూమి మీద బ్రతికినన్నాళ్ళు గర్వమే. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని బట్టి నువ్వు గర్వించేస్తావు. నువ్వు గర్వపు మాటలు, గర్వపు పనులు, గర్వపు మాటలను బట్టి ఈ 3 ఈ లోకంలో ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము. తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. లోకమును
దాని ఆశయు గతించిపోతాయి. కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. ఈ లోకం గతించిపోతాయి, లోకంలో ఉన్నవన్నీ గతించిపోతాయి, కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిత్యత్వంలో ప్రభుతో కూడా నిరంతరము నిలిచి ఉంటాడు అన్న మాట వాస్తవమైనటువంటి మాట. చూడండి 18వ వచనం, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకునిచున్నాము. క్రీస్తు విరోధి వస్తాడని మీరు విన్నారు కదా. ఇప్పటికే అనేక మంది క్రీస్తు విరోధులు వచ్చేసారు. ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని మీరు విన్నారు. ఇప్పటికే అనేక మంది క్రీస్తు విరోధులు వచ్చారు కదా. 19వ వచనం, వారు మనలో నుండి బయలు వెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళరి. మనలో నుండి కొంతమంది బయలు వెళ్ళారు. దేవుడు అక్కర్లేదు, ప్రభు అక్కర్లేదు, యేసు అక్కర్లేదు అనేవారు కొంతమంది బయలుదేరి వెళ్ళిపోయారు. అంతేకాదు, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా బోధించేవారు కూడా బయలు వెళ్ళారు మనలో నుండి. వారు మన సంబంధులు కాదు, క్రీస్తు విరోధులు అని చెప్పి యోహాను క్రీస్తు విరోధులను గురించి సంఘానికి తెలియజేస్తున్నాడు. చూడండి 20వ వచనం, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. పరిశుద్ధుని యొక్క అభిషేకం, దేవుని యొక్క అభిషేకం కలిగి ఉన్నవారు సమస్తము ఎరిగి ఉంటారు. ఏది క్రీస్తు విరోధిగా ఉన్నవారు ఎవరో, క్రీస్తు సంబంధులు ఎవరో వారు గమనిస్తారు, వారికి తెలిసిపోతుంది. కాబట్టి పరిశుద్ధుని అభిషేకం కలిగి ఉండడానికి, దేవుని యొక్క కృప అభిషేకం, ఆయన యొక్క ఆత్మ అభిషేకం కలిగి ఉండడానికి ప్రభు మనందరికీ సహాయం చేయాలి. 21వ వచనం, మీరు సత్యమైన వారైనందునను, నేను రాయలేదు కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను, ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందును మీకు రాయించున్నాను. మీకు ఎందుకు రాస్తున్నాను తెలుసా? మీరు సత్య మెరుగని వారైనందున మీకు ఈ సంగతులు రాయడం లేదు. మీకు తెలియదు అని చెప్పడి నేను ఈ విషయాలు రాయడం లేదు. మీరు దానిని ఎరిగి ఉన్నందునను, దేనిని? క్రీస్తు విరోధి వస్తాడని, దేవుని ఆజ్ఞలను గైకున్న వారు ఆయన యొక్క వెలుగులో ఉన్నారని, సహోదరుని ద్వేషించేవాడు వెలుగులో లేడని, చీకట్లో నివసిస్తున్నాడని, ఈ విషయాలన్నీ మీకు తెలుసు కదా. అందుకనే మీకు నేను రాస్తున్నాను. ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందును మీకు రాయించున్నాను. అబద్ధమైన దానికి సత్యానికి సంబంధం ఎక్కడిది? అబద్ధమైందే కదా. సత్య సంబంధమైన దానికి అబద్ధమైన దానికి పొంతన ఎక్కడిది? మీకు ఈ రెండిటికి తేడా తెలుసు కదా. కాబట్టి ఈ విషయాలు నేను మీకు రాస్తున్నాను. 22వ వచనం, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. యేసు క్రీస్తు కాడని చెప్పేవాడు తప్ప ఎవడబద్ధికుడు? యేసు క్రీస్తు అనే రెండు పదాల, రెండు టైటిల్స్ కలిసినటువంటి పేరు ఆ యొక్క జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు అంటే, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు, రక్షించడానికి అభిషేకం పొందినవాడు. కాబట్టి పరిశుద్ధిని అభిషేకం కలిగిన మనము అభిషక్తుడైనటువంటి యేసు యొక్క రక్షణ ద్వారా మనం రక్షించబడ్డాం. కాబట్టి మనము యేసే క్రీస్తు అని చెప్తున్నాం. యేసే క్రీస్తు అని చెప్పని వాడు అబద్ధికుడు, ఒప్పుకొనని వాడు అబద్ధికుడు. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు అంటే కలిగి ఉన్నవాడు కాడు. నువ్వు తండ్రిని కలిగి ఉండాలా, దేవుని కలిగి ఉండాలా. మన కోసం రక్షకుడిగా దిగవచ్చినటువంటి యేసు క్రీస్తుని నువ్వు అంగీకరించాలి. కుమారుని అంగీకరించేవాడు తండ్రిని అంగీకరిస్తున్నాడు, కుమారుని అంగీకరించని వాడు తండ్రిని వ్యతిరేకిస్తున్నాడు, వద్దంటున్నాడు, తండ్రిని అంగీకరించిన వాడిగా ఉండిపోతున్నాడు. 24వ వచనం, అయితే మీరు మొదటి నుండి దేనిని వింటురో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచినలా మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. ప్రారంభ కాలంలోనే క్రీస్తు విరోధులు ప్రారంభమైపోయారు. ఇప్పుడే కాదు, వాక్యాన్ని రకరకాలుగా చెప్పడం, యేసే క్రీస్తుని ఒప్పుకొనకుండా
కుమారుడికి దైవత్వం ఆపాదించకుండా రక్షకుని వెంబడించాలి అని చెప్పకుండా చూడండి, ఈ యోహాను రాస్తున్నాడు, మీరు మొదటి నుండి వినిది మీరు నిలిచిన యెడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. 25వ వచనం, నిత్య జీవము అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. నేనేమిస్తాను అని వాగ్దానం చేశాడు యేసయ్య. దేవుడు మనకి ఏమిస్తానని వాగ్దానం చేశాడు? నిత్య జీవము. నిత్య జీవము. ఆయన అన్నాడు, నేనే జీవము అని అన్నాడు. నిత్య జీవం ఇచ్చేది ఆయనే. ఆయనలో మనం వెళ్తే, ఆయన వాక్యములో వెళ్తే, ఆయన ఒక మాటలో మనం జీవిస్తే నిత్య జీవాన్ని ప్రభువారు మనకు అనుగ్రహిస్తారు. 26వ వచనం, మిమ్మును మోసపరుచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. మిమ్మును మోసపరుచు వారిని బట్టి మీకు ఈ సంగతులు వ్రాస్తున్నానని తన కుటుంబ సభ్యులకు, తన యొక్క సంఘానికి, తన కుటుంబ సభ్యులకు చెప్తున్నట్లుగా, తన సొంత వారికి చెప్తున్నాడు. వాస్తవానికి సార్వత్రిక సంఘం అంతటిని తన సొంతమనే అనుకున్నాడు యోహాను. కాబట్టి చెప్పగలుగుతున్నాడు. 27వ వచనం, అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటినీ కూర్చి మీకు బోధించుచున్న ప్రకారం గాను, ఆయన మీకు బోధించిన ప్రకారం గాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. అంటే నిలిచియుండుడి. ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుంది కనుక ఎవడు మీకు చెప్పక్కర్లేదు. దేవుని ఆత్మ మీలో ఉన్నది కనుక, దేవుని అభిషేకం మీలో ఉన్నది కనుక మీరే యేసే క్రీస్తుని ఒప్పుకుంటారు. మీరే వెలుగులో జీవించాలంటే ద్వేషించకూడదని ఒప్పుకుంటారు. ఆజ్ఞలను గైకొనాలని ఒప్పుకుంటారు. ఇంకేమంటున్నాడు? ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారం గాను, ఆయన మీకు బోధించిన ప్రకారం గాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. నిలిచియుండుడి. 28వ వచనం, కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు, ఆయన రాకయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక, ఆయన ప్రత్యక్షమైనప్పుడు సిగ్గుపడకుండా ఉండడానికి మనం ఎప్పటి నుండి దేవుని యొక్క వాక్యంలో సాగిపోవాలి. మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న యెడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదము. నీతిని జరిగించేవాడు ఆయన. ఎలాగో నీతిమంతుడో నీతిని జరిగించేవాడు ఆయన యందు పుట్టి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడతాము. ఆయనను ప్రేమించాలి, ఆయనకు ఆజ్ఞలు గైకొనాలి. ఎన్ని చక్కని విషయాలు సంఘానికి రాస్తున్నాడో చూడండి. మనము దేవుని యొక్క వాక్యంలో ఆయన ప్రేమను, పరిపూర్ణమైనటువంటి ప్రేమలో ఉండడానికి మనము ద్వేషణ భావం అనేది తొలగించుకుని ప్రేమతత్వాన్ని కలిగి ఉండి దేవుని యొక్క యేసే క్రీస్తుని మనం ఒప్పుకొంచు ఆయన యొక్క సార్వత్రిక సంఘంలో సాగిపోవాలి. మెలకువ కలిగి ఆయన యొక్క అభిషేకం కలిగిన వారిగా, ఆయన చేత బోధింపబడినటువంటి వారిగా మనం సాగిపోవాలి. దేవుడి మాటను దీవించునుగాక. 2వ అధ్యాయం ముగిసింది కాబట్టి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం కూడా మనం రేపు ధ్యానం చేద్దాం. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని యొక్క కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.